సార్, కూటమి ప్రభుత్వం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్రంలో పనిచేస్తుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన పరాకాష్ఠ గెలిపి వారికి 151 స్థానాలు ఇచ్చిన తర్వాత అసలు అవసరం లేని అనేక విషయాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచనలతోటి వారు ఒక మైండ్ గేమ్ ఆడుకుంటూ అది 3 రాజధానుల అంశం కానీ, లేదా ఈ రాష్ట్రంలో వచ్చేటటువంటి పరిశ్రమల విషయంలో కానీ, లేదా ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వనరులు పెంపేటటువంటి ప్రయత్నం కానీ వారు ఆలోచన చేయలేదు. సరిపోగా వ్యక్తి దోషులను పరాకాష్ఠకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రత్యర్థులను రాజకీయాల్లో శత్రువులుగా భావించే స్థితికి తీసుకొచ్చారు. ఇది రాజకీయాల్లో స్వాగతించకూడనటువంటి విషయం. నాతోటి మీకు అభిప్రాయ భేదం ఉండొచ్చు, మీకు నాకు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు. కానీ ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తి నాతో విభేదించినటువంటి వాడు, మీరు అభిప్రాయ భేదాలని మీరు శత్రుత్వంగా భావించి అతను సాధించాలనే పరిస్థితి వచ్చిందో, దానివల్ల జరిగేటటువంటి పరిస్థితి ఏ రకంగా ఉంటుందంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన యొక్క జీవితం చూస్తే తెలుస్తుంది. మనకి సాగుతుంది కదా, ఎల్లకాలం మనమే అధికారంలో ఉంటాం, ఎల్లకాలం మన దగ్గరే ధనం ఉంటుంది అనేటటువంటి యోజన కానీ, అన్నీ డబ్బుతో జరుగుతాయనేటటువంటి భావన కానీ, వీటన్నిటి నుంచి కూడా రాజకీయ నాయకులు బయటికి రావాలి. ఈ రోజు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే స్వేచ్ఛగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు వ్యతిరేకించండి, పాలసీ మీద వ్యతిరేకించండి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నాం, మేము వ్యతిరేకిస్తాం, మీ విధానాలు కరెక్ట్ కాదని. కానీ బట్ వ్యతిరేకించడం వేరు, నువ్వు శత్రువుగా భావించేటటువంటి పరిస్థితి, శత్రువుగా భావించే ఆ పరిస్థితి ఈరోజు దాపరిచ్చింది. ఆ రకమైన పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అటువంటి స్థితిలో లేవు. పోలీసులు ఫ్రీ ఫెయిర్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంబంధించి ఇదే రోడ్లలో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒక్కటొక్కటిగా దీన్ని సరి చేసుకుంటూ వస్తున్నారు. కారణం ఏంటంటే సంపద సృష్టించేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా జరగలే. గతంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే పంపకాలకు వెళ్ళిపోయాడు, అప్పులు బాగా విపరీతంగా చేస్తారు. సంపద సృష్టి జరుగుతుందా? జరగాలి, ఖచ్చితంగా జరిగేటటువంటి యోచన ఉండాలి. ఇప్పుడు మనకి సంపద సృష్టించడం అంటే ఉత్తరప్రదేశ్ ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి. 23వ స్థానంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ఈరోజు #1 ప్లేస్. నీకు మిగిలిన బడ్జెట్లో ఎలాగొచ్చింది? యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నా పెద్ద కోటీశ్వరుడా? విధానాలు, నీ విధానాలు తీసుకోవాలి. కాబట్టి ఈ విధానాలు అనుసరించేటటువంటి పద్ధతుల్లో అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులు తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఖర్చు అయ్యేది విద్యుత్ మీద ఖర్చు అవుతుంది. విద్యుత్తుని బయటికి 18 రూపాయలు 16 రూపాయలు యూనిట్ చేసుకుంటున్నాం. అట్టి విద్యుత్తుని దిగుమతి చేసుకోక్కర్లేకుండా మనం స్వయంగా ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలు ఏం ఆలోచిస్తున్నాం? ఈ రాష్ట్రంలో మనకి ఎగుమతులు ఏమున్నాయి? ఎగుమతులు ఇదేన్ని పెంచితే మన దగ్గర ఉంటుంది. నేను ఇందాక చెప్పాను, పాలసీస్ అంటే దాని మీద చర్చ జరగాలి. ఆ చర్చ జరిగితే ఈ రాష్ట్రం ఎక్కడ నష్టపోతుంది, మన ఖర్చులు దేనికి ఇస్తున్నాం? స్టాట్యూటరీ ఎక్స్పెండిచర్స్, మ్యాండేటరీ ఎక్స్పెండిచర్స్, కొన్ని నాన్ స్టాట్యూటరీ ఉంటాయి. ఈ ఎక్స్పెండిచర్స్లో ఖచ్చితంగా పెన్షన్లు, జీతాలు ఇవి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. నెలసరి బిల్లులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నెలసరి ఆయిల్ డీజిల్ ఖర్చులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది కదా స్టాట్యూటరీ ఎక్స్పెండిచర్. కానీ నాన్ స్టాట్యూటరీ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, అవసరం లేని ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులు తగ్గించాలి. మనం సంపద పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. రెగ్యులర్గా వచ్చేదాన్ని ఇప్పుడు ఈ వరుసగా పవర్ మీద బిల్లు పెంచుకుంటూ వెళుతూ రిజిస్ట్రేషన్ పెంచుకుంటూ వెళితే ఇంకా దాన్ని నువ్వు సంపద సృష్టించినట్టు ఏమవుతుంది? కాదు. కాబట్టి దానికోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. నీ ఎగుమతులు ఎక్కడ దొరుకుతున్నాయి, దానికి డిమాండ్ ఎక్కడుంది, దేశంలో ఎక్కడుంది, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడుంది, నీ దిగుమతులు అవి తగ్గించుకోవాలి. నీ నేల దేనికి పండిస్తుంది, ఏ రంగాన్ని నువ్వు అభివృద్ధి పెంచాలి. ఫ్లోరికల్చర్ పెంచావు. అనంతపూర్లో ల్యాండ్లో ఎందుకు పనిచేయనటువంటి ల్యాండ్లో సోలార్ ప్రాజెక్ట్స్ పెట్టారు మన కేంద్ర ప్రభుత్వం. వారు రైతుకి వ్యవసాయం చేస్తున్నంత ఆదాయం వచ్చేస్తుంది. కేవలం పాయింట్ పెట్టాం. దానికి స్టాండ్ బై గ్యారంటర్గా గవర్నమెంట్ నిలబడి వచ్చింది. ఇవాళ ఇంత మీకు చెప్పాను, భూములకు నీరు లేక కాదు, నీటి నిర్వహణ లేక. ఆ నీరు దేనికి వాడుతున్నాం? ఆ నీరు కొత్త భూమిని ఎంత సాగులో తీసుకురావాలి, ఆ భూమి దేనికి ఉపయోగించాలి? వీటన్నిటి మీద జరగాలి. జరిగితే ఖచ్చితంగా ఒక ఉత్తమమైనటువంటి పరిస్థితి వస్తుంది.